హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదేవి నేచురల్ హోమ్. ఏంటి బయట చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అయితే బయట వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది కదండి. మరి అలాంటప్పుడు వేడిగా ఇలా నేనైతే ఉగ్గాని అయితే చేశానండి. నేను ఎలా చేశానో ఏంటో చూడాలనుకుంటే తప్పకుండా వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ఇదిగోండి మరమరాలు. మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకొచ్చండి మరమరాలు. అలాగే కొద్దిగా ఉల్లిపాయలు, అలాగే టమాటా. నా దగ్గర అయితే కరివేపాకు లేదండి, అందుకే వేయట్లేదు. కొత్తిమీర అండి లాస్ట్లో వేసుకోవడానికి. అలాగే కొద్దిగా ఆవాల జీలకర్ర అండి. అలాగే కొద్దిగా పల్లీలు, అలాగే మినపప్పు, శనగపప్పు కొద్దిగానండి. అలాగే ఒక బాండి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు గ్యాస్ అయ్యి వెలిగించుకున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటానండి. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఆవాల జీలకర్ర వేసేద్దాం. అలాగే పల్లీలు. యాక్చువల్లీ పల్లీలు వేయాలి ఫస్ట్, మర్చిపోయి. మినపప్పు, శనగపప్పు అండి. వీటిని ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇవి అయితే ఫ్రై అవ్వాలండి. ఇవి అయితే వేగాయండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దాం. ఒకసారి కలిపేసుకుందామండి. ఉల్లిపాయలు వేసాం కదా. ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయలు కొంచెం జస్ట్ ఫ్రై అవుతే చాలు. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గినాయి కదండి. అయితే ఇప్పుడు టమాటా కూడా వేస్తున్నానండి. ఒకసారి కలిపేస్తున్నామండి. టమాటా వేసాం కదా. సరిపడగా సాల్ట్ అనేది వేసుకోవాలండి. జస్ట్ టమాటాలు కూడా మగ్గితే సరిపోద్దండి. ఈలోపు మూత పెడదాం. ఒక 2 నిమిషాలేనండి. ఇప్పుడైతే పసుపు వేస్తున్నానండి. అలాగే కారం కూడానండి. మనం ఎంత కారం తినగలుగుతామో అంత కారం అనేది వేసుకోవచ్చండి. ఒకసారి కలిపేసుకుంటానండి. ఇప్పుడు కారం పసుపు వేసాం కదండి, అవి పచ్చివాసన పోవాలి. జస్ట్ 2 నిమిషాలండి. ఇప్పుడైతే మరమరాలు వేసేద్దామండి. కడిగేసుకుని వేసుకోవాలండి. ఒకసారి ఎక్కువసేపు అనేది నీళ్ళల్లో ఉంచకూడదండి. జస్ట్ వేసి తీసేయాలండి. నేను ఇవన్నీ కడిగేసి అందులో వేసేటప్పుడు చూపిస్తానండి. ఇంకోండి నీళ్ళు వేసిన తర్వాత వెంటనే ఇలా జస్ట్ పిండేసి అందులోకి వేసేయాలండి. ఇలా అంతా వేసేసినట్టు చూపిస్తానండి. ఇదిగోండి ఇవన్నీ అయితే వేసేసాను. ఒకసారి కలుపుకుందామండి. కలిపేసానండి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకుందాం. నాకైతే కొద్దిగా తక్కువ అనిపించిందండి, అందుకే వేసుకుంటున్నా. అయితే రెడీ అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర జల్లేసుకుని గ్యాస్ ఆఫ్ చేస్తున్నానండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసం పిండుకోవాలండి. మనం తినేదాన్ని బట్టి పిండుకోవచ్చండి. రెడీ అయిపోయిందండి. మన చల్లని వేళ సాయంకాలంలో ఇలా వేడిగా ఉగ్గాని చేసుకుని తింటే బాగుంటుంది కదండి. అయితే ఇది రెడీ అయిపోయిందండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.